హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో పారామెడికల్ కేటగిరీలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ 2025లో విడుదల కాబోతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. దీని ద్వారా ఏ పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసింది. అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా తెలియడం అయితే జరిగింది. వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది చాలా తక్కువ ఫీజుతో. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మరి తాజా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క డేట్ కూడా ఇచ్చారు చూడండి, జూన్ 17, 2025. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చిందంటే రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి అధికారిక సమాచారం. ది జనరల్ మేనేజర్ ఆల్ జోన్స్ రైల్వేస్ అండ్ పియూస్ అని ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఈ వేకెన్సీస్ని ఫైనల్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ది కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 403 వేకెన్సీస్ ఇన్ 7 పారామెడికల్ కేటగిరీస్ ఫర్ ది ఇయర్ 2025 యాజ్ గివెన్ బిలో అని ఇచ్చారు. అంటే 2025లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పారామెడికల్ కేటగిరీలో 403 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నట్టుగా ఫైనల్ చేయడం జరిగింది. 7 పారామెడికల్ కేటగిరీస్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ఈ పోస్టులకు అప్రూవల్ అయితే వచ్చిందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 4 వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్ కూడా 4 వేకెన్సీసే ఉన్నాయి. వీటికి కూడా లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 12 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 246 ఉన్నాయి. లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ పోస్టులు 100 ఉన్నాయి. 5 ప్రకారం లెవెల్ 5 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులు కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 5 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. 33 పోస్టులు లెవెల్ 6 ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 403 వేకెన్సీస్కి అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో అత్యధికంగా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి, 246 వేకెన్సీస్. ఆ తర్వాత ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ పోస్టులు 100 ఉన్నాయి. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 33 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనేవి 12 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా 4 చొప్పున వేకెన్సీస్ అయితే ఉండడం మీరు ఎక్కడైతే చూడొచ్చు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ అనేది ఆయా జోన్లకు సంబంధించినటువంటి జోనల్ రైల్వేస్ లేదా పియూ వారు తీసుకోవాలని చెప్పి ఇందులో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫైనల్ రివైజ్డ్ ఇండెంట్ అనేది OIRMS పోర్టల్లో అప్డేట్ చేయాలని, అది కూడా వితిన్ 1 వీక్లో అప్డేట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. అది కూడా బెంగళూరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్తో కన్సల్టేషన్ అయ్యి వితిన్ 1 ఇయర్లో ఇది ఫైనల్ చేయమని చెప్పారు. అంటే ఆ OIRMS పోర్టల్లో పెట్టమని చెప్పారు. ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా SC ST OBC EWS వారికి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా మనకి ఇందులో తెలియజేయడం అయితే జరిగింది. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో 403 పోస్టులకు ఈ సంవత్సరం మనకి పారామెడికల్ కేటగిరీలో ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అనేది మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుంది. తాజాగా వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఛానల్లో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఉపయోగపడే కోర్సులు ఉంటాయి. మీకు నచ్చిన కోర్సు తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.